ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే సమయంలో మీ మతం మా మతం అని కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. ఇటీవల ఏపీలో అయితే ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మత రాజకీయాలు చేసేందుకైతే కాలు దవ్వుతున్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక వర్గం మీద పూర్తిగా ఆశలు వదిలేసుకొని ఆ వర్గాన్ని చూపెట్టి మిగిలిన వర్గాల్లో ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవాలి అన్న ఒక ఎత్తుగడనైతే బహిరంగంగానే అమలు చేస్తూ ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియా, ఈవెన్ జనసేన పార్టీ చాలా కఠినంగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్రైస్తవ దళితుల మీద చాలా కఠినమైన వైఖరి తీసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఏపీ ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు అయితే దళిత క్రైస్తవుల పైన ఇకపైన కూటమి నాయకులంతా నిఘా పెడతారు, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినా బహిరంగంగా పనిచేసినా వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది, వాళ్ళ ఆటలు ఇక సాగవు అంటూ మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాధాకృష్ణ లాంటి వాళ్ళు దళిత క్రిస్టియన్లకు వార్నింగ్లు ఇచ్చే వరకు వెళ్ళిపోయారు. అంటే క్రిస్టియన్లను బూచిగా చూపెట్టి హిందువుల్ని కన్సాలిడేట్ చేయాలి అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచనగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం కేవలం క్రిస్టియన్లను మాత్రమే, మైనార్టీలో కూడా క్రిస్టియన్లను మాత్రమే టార్గెట్ చేయాలి, వాళ్ళు ఎలాగో మనకు ఓట్లు వేరు అన్న నిర్ధారణకు వచ్చారేమో కానీ ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిందువుల్ని కన్సాలిడేట్ చేసుకునే పనిలో ఉంది. అట్ ది సేమ్ టైం ముస్లిం మైనార్టీలను కూడా తెలుగుదేశం పార్టీ దూరం చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇటీవల ప్రభుత్వ పెద్దలు ముస్లింల పట్ల ప్రత్యేకంగా ఒక ప్రేమను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కోవా బన్ వలీకి నారా లోకేష్ గారు అండగా నిలుస్తూ ట్వీట్ చేశారు. దాన్ని కూడా నారా లోకేష్ గారి పిఆర్ టీం బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మంగళగిరిలో ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి నారా లోకేష్ గారు సొంతంగా ఇల్లు నిర్మించి ఇచ్చారంటూ ఏకంగా నేషనల్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళతో ప్రైమ్ టైంలో బులెటిన్ లో ఆ వార్తను కూడా ప్రత్యేకంగా వేయించుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన తీసుకున్న జాగ్రత్తలతో పాటు ఆ జాగ్రత్తలకు సంబంధించిన ఫోటోల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సేమ్ అవే ఫోటోల్ని ప్రచురించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ముస్లింలు ఎక్కడ దూరం అవుతారో అన్న ఆందోళనతో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఎలాగో బీజేపీతో ఉన్నారు కాబట్టి మైనార్టీ వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఓవర్కమ్ చేసేలాగా మరీ ఏకపక్షంగా ఓటింగ్ ఉండకుండా చూసుకునేందుకు జాగ్రత్త పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు సుల్లూరుపేటలో ఇళ్ల తాళాల్ని లబ్ధిదారులకు అందజేసే సమయంలో ముస్లిం మైనార్టీ మహిళలకు తాళాలు అందజేయడం, ఆ ఫోటోల్నే ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కరెక్ట్ గా రావడం, దాంతోపాటు షేక్ నూరి అనే ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించిన ఇంటికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నేమ్ బోర్డు అతికిస్తున్న ఒక ఫోటోని అటు ఈనాడు, ఇటు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ప్రత్యేకంగా అదే ఒక ఫోటో వచ్చేలాగా చూసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అటు హిందువుల్ని ఇటు ముస్లింలని చెరో కన్నుగా చూస్తూ ఉన్నారు, సమానంగా చూస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు కలిగించే ప్రయత్నం చేస్తున్నారా, మైనార్టీలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇదంతా ఒక పిఆర్ టీం తీసుకుంటున్న జాగ్రత్తగానే చాలా మంది చూస్తూ ఉన్నారు. లేకుంటే రెండు పత్రికల్లోనూ అదే తరహాలో ఒకే ఫోటోలు రావడం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ముస్లిం వ్యక్తి ఇంటికి సంబంధించిన నేమ్ బోర్డును ఆయనే అతికించడం, ఇక ఇటీవల నారా లోకేష్ గారు మైనార్టీల కుటుంబాల విషయంలో చేస్తున్న సాయాన్ని ఆయన పిఆర్ టీం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండడం, అంటే క్రిస్టియన్ల మీద మాత్రమే పూర్తిగా ఆశలు వదిలేసుకొని వాళ్ళని చూపెడుతూ హిందువుల్ని కన్సాలిడేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం ముస్లింల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడాలి, అప్పుడే మనం అనుకున్నట్టుగా బాగా ఉంటుంది అన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు పనిచేస్తున్నారా, ప్రభుత్వ పెద్దల ఆలోచనకు అనుగుణంగానే వారి వారి పిఆర్ టీములు కూడా ఇలా చిన్న చిన్న ఫోటోల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాయా, ముస్లింలకు సంబంధించిన హెల్ప్ను నేషనల్ మీడియా వరకు తీసుకెళ్లి ప్రచారం చేయించుకోగలుగుతున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది.